Find the equation of the hyperbola whose focus is 1 comma minus 3. Eccentricity 3/2. Eccentricity అంటే E. E is equal 3/2. Corresponding directrix y is equal 2. హైపర్బోలాకైనా ఎలిప్స్కైనా ఫోకస్లు ఎన్ని ఉంటాయి? 2. అలాగే డైరెక్ట్రిక్స్లు 2. ఒక ఫోకస్ దానికి కరస్పాండింగ్గా ఉన్న ఒక డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు, రేషియో ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, హైపర్బోలా ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. హైపర్బోలా డయాగ్రామ్ వేద్దాం చూడండి. ఇది ఒక డైరెక్ట్రిక్స్, ఇది ఒక డైరెక్ట్రిక్స్. హైపర్బోలా సెంటర్. దిస్ ఈజ్ ద ఫోకస్, వన్ ఆఫ్ ద ఫోకస్. పి అనేది హైపర్బోలా మీద పాయింట్. ఎస్పి ఈ డైరెక్ట్రిక్స్కి పి నుంచి పర్పెండిక్యులర్ లెంగ్త్ పిఎం. ఓకే, అప్రాక్సిమేట్గా బొమ్మ. అయితే పిఎక్స్ కామా వై అనేది ఎలిప్స్ మీద పాయింట్గా తీసుకోవాలి. మనం హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆన్ ద ఎలిప్స్, హైపర్బోలా. Let px comma y be a point on the hyperbola. Given focus, పెరాబోలాలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది. ఎలిప్స్లో ఉంది, హైపర్బోలాలో ఉంది. పెరాబోలాలో ఎసెంట్రిసిటీ వాల్యూ ఇవ్వడం 1, ఎలిప్స్లో ఎసెంట్రిసిటీ E లెస్ దాన్ 1, 2/3 లాగా ఇస్తాడు. హైపర్బోలా ఎసెంట్రిసిటీ E గ్రేటర్ దాన్ 1, 3/2 ఇచ్చాడు. ఫోకస్ ఎస్ 1 కామా minus 3 and E is equal 3/2. Therefore, SP by PM is equal to E. SP by PM is equal E. అంటే SP ఏమవుతుందండి? E ఇంటూ PM. డయాగ్రామ్లో PM ఏంటో అబ్జర్వ్ చేయండి. P నుంచి ఈ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద గివెన్ కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్? y ఈజ్ ఈక్వల్ టు, అంటే y - 2 ఈజ్ ఈక్వల్ 0. సో ఎస్పి అంటే ఫోకస్కి పి పాయింట్కి మధ్య డిస్టెన్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోకస్ పాయింట్ x-1 హోల్ స్క్వేర్, x-1 హోల్ స్క్వేర్ ప్లస్ y+3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఈ అంటే ఎంతండి? 3/2. 3/2 ఇంటూ పిఎం. పి నుంచి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై. పిఎంకి ఫార్ములా ఏంటి? మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ఫార్ములా రూట్ ఆఫ్ a² ప్లస్ b². పి అనే పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కదా, 0 అంటే ఏ వాల్యూ 0. వై కోఎఫిషియంట్ ఉంది కదా 1 అంటే బి వాల్యూ 1. సి వాల్యూ అంతా -2 అంటే యాజ్ ఇట్ ఈస్గా డైరెక్ట్రిక్స్ రాసేయటమే. y - 2 న్యూమరేటర్ ఏమొస్తుంది? డైరెక్ట్రిక్సే వస్తుంది. బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఏ అంటే 0, ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, 0² ప్లస్ బి అంటే y కోఎఫిషియంట్ 1². 0 + 1 అంటే 1 అంటే డినామినేటర్ వాల్యూ 1 అవుద్ది. స్క్వేరింగ్ ఆన్ both sides. x-1 whole square plus y+3 whole square is equal 3/2 whole square అంటే ఎంతండి? 9/4. సో 9/4 ఆఫ్ y - 2. ఇక్కడ a - b whole square, ఇక్కడ a + b whole square, ఇక్కడ a - b whole square. ఎక్స్పాండ్ చేస్తే ఆన్సర్. సో ఈ 4 క్రాస్ మల్టిప్లై చేయొచ్చా? 4 ఇంటూ x-1 whole square plus y+3 whole square bracket close is equal
9 ఇంటూ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుందిగా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y. ఇటు ఎక్స్పాండ్ చేయండి. 4x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 8x ప్లస్ 4y స్క్వేర్. 4 9s are 36, 4 6 are 24y. ఈ టర్మ్స్ 3 9తో మల్టిప్లై చేసి అటు తీసుకెళ్తే 9y స్క్వేర్ మైనస్ 36 ఇది ప్లస్ 36y ఈజ్ ఈక్వల్ 0 మైనస్ 5y స్క్వేర్. 4x స్క్వేరు ఓకే, ఓన్లీ 4x స్క్వేర్, 4x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్. అలాగే వై స్క్వేర్ టర్మ్స్ 4y స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ అంటే మైనస్ 5y స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి, వై స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి. ఎక్స్ టర్మ్స్ మైనస్ 8x, వై టర్మ్స్ ప్లస్ 24y ప్లస్ 36y అంటే 60y ప్లస్ 60y. కాన్స్టెంట్స్ 4 36 అంటే 40 మైనస్ 36 అంటే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. సో ఆన్సర్ ఈజ్ 4x స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 60y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. 4x స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 60y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఫోకస్ ఫిక్స్డ్ పాయింట్, డైరెక్ట్రిక్స్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఇస్తే ఎస్బి బై పిఎం ఈజ్ ఈక్వల్ ఈ ఫార్ములా బై డెఫినిషన్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, అంటే 2 టాంజెంట్స్ కనుక్కోవాలి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ద హైపర్బోలా. ఎక్కడికి డ్రా చేశారు? హైపర్బోలాకి. ఎక్కడి నుంచి? త్రూ ద పాయింట్ -2, 1. ఓకే, హైపర్బోలా డయాగ్రాము అలా కాకుండా మామూలుగా వేద్దాం. ఇది హైపర్బోలా అనుకోండి. ఎక్స్టర్నల్ పాయింట్ -2, 1. దీని నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేశారు. టాంజెంట్ అంటే ఏంటి? ఆ కర్వ్, ఇక్కడ కర్వ్ ఏంటి? హైపర్బోలా. దాన్ని టచ్ చేయాలి. ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి హైపర్బోలాకి డ్రా చేసిన 2 టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా ఒక టాంజెంట్ కావాలంటే టచింగ్ లైన్ కావాలంటే స్లోప్ కావాలి, పాస్ అవుతున్న పాయింట్ కావాలి. ఈ టాంజెంట్స్ దేని నుంచి పాస్ అవుతున్నాయి? ఎక్కడి నుంచి డ్రా చేశారు? -2, 1 పాయింట్ నుంచి. అంటే పాయింట్ ఉంది, స్లోప్ లేదు. స్లోప్ని ఎమ్ అనుకుని స్లోపు పాయింట్ ఫామ్లో టాంజెంట్ రాద్దాం. ఓకే, ఆన్సర్ గివెన్ హైపర్బోలా. ఏమిటా గివెన్ హైపర్బోలా? 2x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6. ఎప్పుడు అడగలేదు ఇది. ఫస్ట్ టైము 2023లో సప్లిమెంటరీ బ్యాచ్ ఏపీలో అడిగాడు, 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, గివెన్ హైపర్బోలా 2x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6. ఆర్హెచ్ఎస్లో 6 ఉండకూడదుగా, స్టాండర్డ్ ఫామ్లో మార్చాలి. స్టాండర్డ్ ఫామ్ ఏంటి? x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. అంటే దేంతో డివైడ్ చేయాలి? 6తో డివైడ్ చేయాలి. దట్ ఎంప్లాయిస్ 2x స్క్వేర్ బై 6 మైనస్ 3y స్క్వేర్ బై 6 ఈజ్ ఈక్వల్ 6 బై 6 అంటే ఎంత అండి? 1. 2 టేబుల్ 6 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 3 టైమ్స్. 3 టేబుల్ 2 టైమ్స్ అంటే ఈ 2 ఇటు వస్తుంది, 3 అటు వెళ్తుంది, అంత మించి ఏం లేదు. సో దట్ ఎంప్లాయిస్ x స్క్వేర్ బై 3 మైనస్ y స్క్వేర్ బై 2
ఈజ్ ఈక్వల్ 1. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి చెప్పండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్లు ఎంత? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. ఇదేగా. ఏ స్క్వేర్ ఎంత అండి? 3. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3. మరి బి స్క్వేర్ చెప్పండి. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2. ఎలిప్స్ లాగా ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అని అనకూడదు. ఈజ్వల్ తర్వాత -1 వచ్చింది అనుకోండి, అది కాంజుగేట్ హైపర్బోలా. ఈజ్వల్ తర్వాత 1 ఉంది కాబట్టి స్టాండర్డ్ హైపర్బోలా. ఏ స్క్వేర్ 3, బి స్క్వేర్ 2. ఇప్పుడు లెట్ టాంజెంట్స్ డ్రా చేద్దాం. ఎలిప్స్ని ఏం చేశాను? స్టాండర్డ్ ఫామ్లో మార్చుకున్నా. సారీ, ఎలిప్స్ కదా, హైపర్బోలాని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకున్నా. లెట్ టాంజెంట్ యొక్క స్లోప్ m అనుకుందాం. లెట్ m బి ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. ఇప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ రాద్దాం. ఒక లైన్ కావాలంటే స్లోప్ కావాలి, పాస్ అవుతున్న పాయింట్ కావాలి. పాయింట్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా. నౌ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పాసింగ్ త్రూ ఆ పాయింట్ ఇన్ P అనుకుందాం. -2, 1 x1 y1 పాయింట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పాసింగ్ త్రూ P -2, 1 ఈజ్ స్లోపు పాయింట్ ఫామ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే ఎంత అండి? 1. m అంటే తెలియదు, అది కనుక్కోవాలి. m ఇంటూ x మైనస్ x1 అంటే మైనస్ +2. సో y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ mx ప్లస్ 2m అండి. y ఈజ్ ఈక్వల్, ఈ 1 కూడా అటు తీసుకెళ్దాం. mx ప్లస్ 2m ప్లస్ 1. ఇది చూస్తానికి ఎలా ఉందండి? y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c లాగా లేదు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది ఏ ఫామ్లో ఉంది? y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c. బ్రాకెట్లో రాసుకోండి. y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c లాగా ఉన్నది. m అంటే ఎంత అండి? ma. c అంటే ఎంత? 2m ప్లస్ 1. y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c హైపర్బోలాని కనుక టచ్ చేస్తే, హైపర్బోలాకి టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే m వస్తుంది. m వచ్చేసింది అనుకోండి, mకి 2 వాల్యూస్ వస్తాయి, టాంజెంట్స్ 2 వచ్చేస్తాయి. ఓకే. ఇఫ్ 1 ఈజ్ ఏ టాంజెంట్ టు ద హైపర్బోలా, అంటే ఈ లైన్ కనుక హైపర్బోలా అయితే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్, దట్ ఎంప్లైస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి కండిషన్. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సి స్క్వేర్ అంటే ఎంత అండి? 2m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అంటే ఎంత అండి? 3. ఎం స్క్వేర్ అంటే ఎం స్క్వేరే మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత? 2. ఎక్స్పాండ్ చేస్తే 4m స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 4m ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఆ -3m స్క్వేర్ని 3m స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి, -3m స్క్వేర్. ఆ -2ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తే ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. 4m స్క్వేర్ మైనస్ 3m స్క్వేర్ అంటే m స్క్వేర్. m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఎంలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్. అంటే అప్పుడు స్లోప్స్ ఎన్ని వస్తాయి? 2 స్లోప్స్ వస్తాయి, అంటే 2 mలు వస్తాయి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనండి.
ఎం స్క్వేర్ ఎం స్క్వేర్ కాదు ఎమ్ కామన్ తీస్తే ఎం ప్లస్ 3 అండి. ఈ రెండిట్లో 1 కామన్ తీస్తే ఎం ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఒక లైను, ఎం ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 ఇంకొకటి. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు -1, ఎం ఈజ్ ఈక్వల్ -3. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. ఎం ఈజ్ ఈక్వల్ 1తో ఒక టాంజెంట్, ఎం ఈజ్ ఈక్వల్ -3తో ఇంకొక టాంజెంట్. ఈ రెండు ఇక్కడ రాస్తున్నాను. ఒకటి ఎం ఈజ్ ఈక్వల్ -1 తీసుకుందాం. అప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఇదిగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y - 1 ఈజ్ ఈక్వల్ -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. y - 1 ఈజ్ ఈక్వల్ -x -2. ఈ రెండు అటు పట్టుకెళ్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ రెండోది ఎం ఈజ్ ఈక్వల్ -3 తీసుకుందాం. అప్పుడు y - 1 ఈజ్ ఈక్వల్ y - y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x - x1 దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y - 1 ఈజ్ ఈక్వల్ m అంటే -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. y - 1 ఈజ్ ఈక్వల్ -3x -6. రెండు అటు తీసుకెళ్తే 3x ప్లస్ వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఒక టాంజెంట్. సో ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్. ఏం చేశాను, ఫస్ట్ హైపర్బోలాని స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకున్నా. x² - y² b² ఈజ్ ఈక్వల్ 1, a² ఈజ్ ఈక్వల్ 3, b² ఈజ్ ఈక్వల్ 2. తర్వాత టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి కదా, అది పాస్ అవుతున్న పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇవ్వలేదు కాబట్టి స్లోప్ పాయింట్ ఫామ్తో ముందు ఒక లైన్ రాశాడు, అది టాంజెంట్ లైన్ అని రాశాడు. y - y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x - x1. దాన్ని ఎలా మార్చుకున్నాను, y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ cగా. y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c కనుక టాంజెంట్ అయితే హైపర్బోలాకి కండిషన్ ఏంటి, c² ఈజ్ ఈక్వల్ a² m² - b². దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు mలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, mకు రెండు వాల్యూస్ వచ్చినాయి, m ఈజ్ ఈక్వల్ -1, m ఈజ్ ఈక్వల్ -3. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. రెండు స్లోపులు, రెండు లైన్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా. అంటే హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయాలి. హూజ్ ఫొకై ±5,0. ఫొకై అంటే రెండు ఫోకస్లు. ఎస్ అనుకోండి ఒక ఫోకస్ 5,0, S' ఇంకో ఫోకస్ అనుకుంటే -5,0. అంటే సెంటర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఫోకస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫోకస్. అండ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆఫ్ లెంగ్త్ 8. లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే 2a. డయాగ్రామ్ వేసి చూపిస్తా చూడండి. హైపర్బోలా, ఇది సెంటర్, ఇది ఒక వర్టెక్స్ ఏ, ఇది ఒక వర్టెక్స్ a', ఒక ఫోకస్ S', ఇంకొక ఫోకస్ S. రెండు ఫోకస్లు. S 5,0, S' -5,0. ట్రాన్స్వర్స్ యాక్సిస్ AA'. దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ AA'. ఓకే, అయితే మనం హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఫోకై. ఫోకస్ అంటే సింగులర్ నెంబర్, ఒక ఫోకస్. ఫోకై అంటే రెండింటి గురించి మాట్లాడతాం. ఫోకై ఏమి ఇచ్చారండి, ±5,0. వై కోఆర్డినేట్ 0గా ఉందంటే అది ఏ యాక్సిస్ మీద ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద. అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. దేర్ఫోర్ దీన్ని దేంతో కంపేర్ చేయాలి, ±AE,0తో కంపేర్ చేయాలి. ఫోకై అంటే AE,0, ఫోకస్ అంటే AE,0. ఫోకై అంటే ±AE,0. ఈ రెండింటిని కంపేర్ చేస్తే AE ఎంత అవుతుందో చెప్పండి. AE ఈజ్ ఈక్వల్ 5. AE ఈజ్ ఈక్వల్ 5 పక్కన పెట్టండి, అది ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ AE ఈజ్ ఈక్వల్ 5.
నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఆఫ్ లెంగ్త్ 8 గివెన్ length of transverse axis is equal to 8. Length of the transverse axis, it is along x axis. Length of the transverse axis అంటే 2a is equal to 8 అండి. That implies a is equal to ఏమవుతుందండి 4. ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా, హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయమన్నా ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. మన దగ్గర ఏ ఉంది, స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ ఏమవుతుంది 16. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16. ఏ వాల్యూ 4 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఈ వాల్యూ వస్తుంది. అసలు ఈ కూడా కనుక్కోకుండా బి స్క్వేర్ కనుక్కుందాం. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ -1. ఈతో కూడా పని లేదండి. ఇదే ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్ములా అయితే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఇంటూ 1 - ఈ స్క్వేర్. నా బి స్క్వేర్, ఏ స్క్వేర్ వచ్చేసింది, ఇంకా బి స్క్వేర్తో పని. బి స్క్వేర్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. లోపల మల్టీప్లై చేయండి, ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్, మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఏ ఎంత అండి 5 కదా, మరి స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ వస్తుందా అంటే ఎంత అవుతుంది 25. 25 మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎంత అండి 16. అంటే ఫైనల్గా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 9. హైపర్బోలా ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. దీని సెంటర్ ఎంత అవుతుంది, సెంటర్ 0, 0. ఎందుకంటే ఫోకై ఏఈ 0 కాబట్టి సెంటర్ 0, 0. therefore required hyperbola ఫార్ములా ఏంటి, x² / a² మైనస్ y² / b² ఈజ్ ఈక్వల్ 1. x² / a² అంటే 16 మైనస్ y² / b² అంటే 9 ఈజ్ ఈక్వల్ 1. జస్ట్ దీన్ని ఎల్సిఎం తీసుకుని కూడా చెప్పవచ్చు. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 9x² మైనస్ 16y² ఈజ్ ఈక్వల్ 144. ఇలా ఉంచినా పర్వాలేదండి, ఎల్సిఎం తీసుకుని చెప్పినా పర్వాలేదు. ఇది 2016 తెలంగాణలోను 18లో ఏపీలో అడిగాడు. 2016 తెలంగాణలో, 2008 ఏపీలో అడిగాడు. అంతకుముందు 2011 ఏపీలో అడిగాడు. ఇవి చాలండి, పర్ఫెక్ట్గా మీరు రాస్తే, ప్రాక్టీస్ చేస్తే ఇలా పక్కాగా సాలిడ్గా నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్స్లో అట్లీస్ట్ 1 టైం అని అడిగాడు అనుకోండి, అవన్నీ గ్యాదర్ చేసి కలెక్ట్ చేసుకుని ఆ సమ్ములు చేస్తే 75కి 75 100% వస్తాయి. నోట్ చేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా హూజ్ ఫోకై ఆర్ 4, 8, 4, 0, 8, 0 అనలా. వై కోఆర్డినేట్ కనుక 0 అయితే ఫోకస్ రెండు కూడా అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ మీద ఉంటాయి. ఓకే, వై కోఆర్డినేట్ 0 కాదు కాబట్టి సెంటర్ 0, 0 అవ్వదు. సెంటర్ రెండు ఫోకస్లకి మధ్యలో ఉంటుంది. సెంటర్ H, K అవుతుంది. ఓకే, ఆన్సర్ గివెన్ ఫోకై లెట్ అందాం. ఎస్ 4, 2 అనుకుందాం. S' 8, 2 అనుకుందాం. బట్ సెంటర్ C ఈజ్ ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ సెంటర్ ఏమవుతుంది, రెండు ఫోకస్లకి మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ S and S'. సో సెంటర్ C ఈజ్ ఈక్వల్ 4 + 8/2 2 + 2/2 x1 + x2/2 y1 + y2/2 అంటే ఏమవుతుందండి 6, 4/2 అంటే 2. ఇది H, K.
సెంటర్ హెచ్ కామా కే ఉంది. సెంటర్ హెచ్ కామా కే అయితే మన హైపర్బోలా ఈక్వేషన్ ఏముంటుంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుందండి. అది రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకాయి కనుక్కుందాం. రెండు ఫోకస్ల మధ్య దూరం కనుక్కుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే ఏంటండి, 2AE కదా. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 2AE. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అంటే 4 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్. 2 మైనస్ 2 0 కదా. ఈ 8కి 4కి డిఫరెన్స్ 4 అంటే 2AE ఈక్వల్ ఎంత అవుతుందండి, 4 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఒకవేళ మనకి కన్ఫ్యూజన్గా ఉన్నది అనిపిస్తే ఫార్ములాలో అప్లై చేద్దాం. 4 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2AE ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16, ఆ పక్కన 0 అంటే 2AE ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 4 రూట్ ఆఫ్ 16. బట్ ఈ ఈజ్ గివెన్. ఈ ఎంత ఇచ్చాడు, 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2A ఇంటూ ఈ అంటే 2 ఈజ్ ఈక్వల్ 4. 4A ఈజ్ ఈక్వల్ 4. ఏ ఈజ్ ఈక్వల్ 1. ఏ ఎప్పుడైతే 1 అయిందో ఏ స్క్వేర్ ఏమవుతుందండి, 1 అవుతుంది. ఏ స్క్వేర్ వచ్చింది అనుకోండి, మనకేం కావాలి, బి స్క్వేర్ కావాలి. ఏం కావాలండి, బి స్క్వేర్. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా బి స్క్వేర్ రాసాం. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈజ్ ఏ స్క్వేర్, 1 ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. సారీ అండి, ఇది హైపర్బోలా కదా. ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. ఏ స్క్వేర్ అంటే 1, ఈ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4. 4 మైనస్ 1. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3. ఏ స్క్వేర్ వచ్చింది, బి స్క్వేర్ వచ్చింది. రిక్వైర్డ్ హైపర్బోలా బోర్డు మీద ఫార్ములాగా రాసే చూడండి. సో రిక్వైర్డ్ హైపర్బోలా ఎక్స్ మైనస్ హెచ్. హెచ్ అంటే 6 అండి. ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 1 మైనస్ వై మైనస్ కే. కే అంటే 2 హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఎల్సిఎం తీసుకుందామండి. ఎల్సిఎం ఎంత, 3. 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3. ఈ ఎల్సిఎం 3 క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ హైపర్బోలా. ఇలా వదిలేసినా పర్వాలా, ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేసి చెప్పినా పర్వాలా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12x మైనస్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అంటే 3x స్క్వేర్ 108 36x మైనస్ y స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 36x ప్లస్ 4y 108 మైనస్ 7 అంటే ప్లస్ 101 ఈజ్ ఈక్వల్ 0. అకాడమీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ దీనికి ప్రిస్క్రైబ్డ్ బుక్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఎలా ఉంటే అలా మనం మ్యాక్సిమం సింప్లిఫై చేయాలి. సో ఆన్సర్ ఎంత అవుతుందండి, 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 36x ప్లస్ 4y ప్లస్ 101 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనండి. ఇది 2019లో ఎగ్జామ్లో అడిగాడండి. 2009లో, నాట్ 19, 2009లో ఏపీలో ఎగ్జామ్లో అడిగాడు. 4 మార్క్స్ క్వశ్చన్. ఏంటండి ఈ క్వశ్చన్, ఫైండ్ సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఆఫ్ ది hyperbola. 4 of y plus 3 whole square
minus 9 of x minus 2 whole square is equal 1. చిన్న పిల్లల లాజిక్. హైపర్బోలా అయినా ఎలిప్స్ అయినా ఈక్వేషన్ అన్ని చదవమంటే మీరు ఏం చదువుతారండి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఎలిప్స్ అయితే ప్లస్, హైపర్బోలా అయితే మైనస్, వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. అంటే మనం ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ ప్రొనౌన్సేషన్ చేసేటప్పుడు ఫస్ట్ చదివేటప్పుడు ఫస్ట్ వేరియబుల్ ఏమొస్తుంది? ఎక్స్. ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి ఈక్వేషన్. కానీ ఇక్కడేముందండి? వై. అంటే ఇది ముందుకు రావాలి, ఇది అటు వెళ్ళాలి. అది వెళ్ళాలంటే ఏం చేయాలి? అప్పుడు మైనస్తో మల్టిప్లై చేయాలి. ఓకేనండి? ఏం చేయాలి? మైనస్తో మల్టిప్లై చేయాలి. సో గివెన్ హైపర్బోలా ఏమిటండి ఇది? 4 ఇంటూ ఇక్కడ రాద్దాం, 4 ఇంటూ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. ఏమనుకున్నాం? ఫస్ట్ ఎక్స్ టర్మ్ ముందు ఉండాలి. అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇదేమవుతుంది? 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1. ఏం చేశానండి నేను ఇక్కడ? ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేశా. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అంటే ప్లస్ 9 ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1. ఈజ్వల్ తర్వాత -1 వచ్చిందంటే హైపర్బోలా స్టాండర్డ్ హైపర్బోలా కాదు, కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా అంటే స్టాండర్డ్ హైపర్బోలా ఫార్ములాస్ అన్నీ రివర్స్లో రాయాలి. ఎక్స్ ప్లస్లో వై, వై ప్లస్లో ఎక్స్, ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్లో వై కోఆర్డినేట్, ఏ ప్లస్లో బి, అలా రాసుకుంటే అయితే ఈ బ్రాకెట్స్కి ముందు కోఎఫిషియంట్స్ ఏమి ఉండకూడదు. ఈ హైపర్బోలా ఏమని చెబుతుంది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటుంది. అంతేగాని దీని పక్కన 9 ఇంటూ ఏం చెప్పట్లా. ఈ 9 తీసేయాలి. 9 పోవాలంటే ఏం చేయాలి? ఆ 9 రెసిప్రోకల్స్ కిందకి రాయాలి. అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 అని రాసుకోవాలి. అలాగే ఈ 4 అక్కడ ఉండకూడదు. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 1/4 అని రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ -1. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈజ్వల్ తర్వాత -1 వచ్చిందా హైపర్బోలా అని ఏమంటారు? హైపర్బోలా కాదు, కాంజుగేట్ హైపర్బోలా అంటాం. ఇది ఎవరితో కంపేర్ చేయాలి? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్తో కంపేర్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉండాలి, అక్కడ మైనస్ ఉండాలి. కానీ ఇక్కడే ఉంది? ప్లస్ ఉంది. మైనస్ ఆఫ్ మైనస్గా రాద్దాం. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 మైనస్ వై మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ బై 1/4 ఈజ్ ఈక్వల్ -1. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. నాకు ఏ స్క్వేర్ ఎంతో చెప్పగలరా? 1/9. బీ స్క్వేర్ ఎంతో చెప్పగలరా? 1/4. ఏ వాల్యూ చెప్పగలరా? 1/3. బీ వాల్యూ చెప్పగలరా? 1/2. ఓకేనండి? ఏ స్క్వేరు, బి స్క్వేర్. ఇప్పుడు మరి సెంటర్ చెప్పగలరా? సెంటర్ హెచ్ కామా కే. హెచ్ వాల్యూ 2, కే వాల్యూ -3. హెచ్ వాల్యూ 2, కే వాల్యూ -3. సెంటర్ సి హెచ్ కామా కే. దీన్ని దేంతో కంపేర్ చేయాలండి? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు హెచ్ కామా కే సెంటర్ ఎంత అవుతుంది? 2, -3 హెచ్ కే. ఇది హైపర్బోలా కాదండి, కాంజుగేట్ హైపర్బోలా. కాబట్టి ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? ఫార్ములా రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. అదే హైపర్బోలా ఎసెంట్రిసిటీ అయితే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది కాంజుగేట్ కాబట్టి రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే ఎంత అండి? 1/4. 1/4 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1/9 బై మళ్ళీ బీ స్క్వేర్ అంటే 1/9 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9, 4
క్రాస్ మల్టిప్లై చేయండి ఎల్సియంలో 9+4/36 ఎల్సియం బై 1/9. 1/9 ఏమని రాయొచ్చు, ఇంటూ 9/1 అని రాయొచ్చు. అంతేనండి. ఈ 9 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్. అంటే √39/2 అవుతుందండి. 9+4 13, √13/√4 అంటే 2. సో ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత అయిందండి, దట్ ఎంప్లాయిస్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ √13/2 అండి. సెంటర్ కనుక్కున్నాం, ఎసెంట్రిసిటీ కనుక్కున్నాం, ఫోకై కనుక్కోవాలి. ఫోకై 4 మార్క్స్ క్వశ్చన్ కదా, 4 ఐటమ్స్ అడుగుతాడు. ఫోకై ఫార్ములా 0, ±BE అండి. కాంజుగేట్ హైపర్బోలా కదా. ఏ హైపర్బోలా ఇది, కాంజుగేట్ హైపర్బోలా. (0, ±BE). బి అంటే 1/2 కదండి, 1/2. ఈ అంటే ఎంత, √13/2 అంటే ఎంత అవుతుందండి, 0, ±√13/4. ఇక్కడ తప్పు రాశాంగా. బి స్క్వేర్ అంటే 1/4, ఏ స్క్వేర్ అంటే 1/9. ఓకే, ఎంత వచ్చిందండి ఫోకై, 0, ±√39. ఫార్ములా తప్పు రాశాం, ఫార్ములా ఇక్కడ తప్పు రాశాం. ఫోకై సెంటర్ H, K కాబట్టి ఫార్ములా అది కాదు. ఫోకై H, ±BE + K. హెచ్ అంటే ఎంతండి, 2, ±BE. బి అంటే 1/2, ఈ అంటే √13/2 ప్లస్ K అంటే -3. అంటే 2, ±√13/4 -3. (13/6). అనదర్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లం. అందరూ ఎక్కువగా దీన్ని ప్రాక్టీస్ చేయరు, కానీ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫైండ్ ద సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఆఫ్ ద హైపర్బోలా. 4 × y + 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 × x - 2 హోల్ స్క్వేర్ = 1. ఓకేనండి. ఇది ఏపీలో 2019లో అడిగాడు, సప్లిమెంటరీలో అడిగాడు. గివెన్ హైపర్బోలా ఏంటండి, 4 × y + 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 × x - 2 హోల్ స్క్వేర్ = 1. హైపర్బోలా అయినా ఎలిప్స్ అయినా స్టార్టింగ్లో x టర్మ్ ఉండాలి, కానీ స్టార్టింగ్లో ఏ టర్మ్ ఉంది, y టర్మ్ ఉంది. సో ముందు y టర్మ్ని అటు తీసుకెళ్ళి x టర్మ్ ముందుకు వచ్చేటట్టుగా రాసుకోవాలి. ఆ ప్రాసెస్ కోసం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ -1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ ప్లస్ 9 × x - 2 హోల్ స్క్వేర్, ఇది -4 × y + 3 హోల్ స్క్వేర్ (-1) అవుతుంది. తర్వాత -1 ఉందంటే ఇది ఏ హైపర్బోలా, కాంజుగేట్ హైపర్బోలా.
అయితే 9 కోఎఫిషియెంట్గా ఉండకూడదు ఇక్కడ. దాని రెసిప్రోకల్ రాసి కిందకి రాద్దాం. x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 9 మైనస్ అలాగే 4 ఇక్కడ ఉండకూడదు, బై 1/4 రాద్దాం. y ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 1/4 ఈజ్ ఈక్వల్ -1. అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 మైనస్ y మైనస్ ఆ మైనస్ 3 హోల్ స్క్వేర్ బై 1/4 ఈజ్ ఈక్వల్ -1 అని రాయండి. ఎందుకు అలా రాయాలి అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. కాంజుగేట్ హైపర్బోలా. h కామా k సెంటర్ 2 కామా -3 సెంటర్ h కామా k 2 కామా -3 కంపేర్ చేసినప్పుడు ఆ స్టాండర్డ్ ఫామ్తో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/9 b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/2 అంటే a ఈజ్ ఈక్వల్ 1/3 b ఈజ్ ఈక్వల్ 1/2. ఇప్పుడు వాడు అడిగినటువంటి సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అన్నీ కొనుక్కుందాం. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 4 ఐటమ్స్ అడుగుతాడు. ఈచ్ వన్ క్యారీస్ ఓన్లీ 1 మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 2 కామా -3 సెంటర్ h కామా k 2 కామా -3. ఇది ఏ హైపర్బోలా? కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా ఎలా చెప్పగలం? RHSలో -1 వచ్చింది కాబట్టి. ఓకే, అప్పుడు మరి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏమవుతుంది? రూట్ ఆఫ్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై b స్క్వేర్. అదే హైపర్బోలాకి అయితే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్. కాంజుగేట్ హైపర్బోలాకి ఏంటి వేరియేషన్ ఏంటంటే a ప్లస్లో b ప్లస్లో a మార్చి రాసుకోవటమే. అలా రాస్తే b స్క్వేర్ అంటే ఎంత అండి? 1/4 ప్లస్ a స్క్వేర్ అంటే 1/9 మళ్ళీ b స్క్వేర్ అంటే 1/4. 1/4 ప్లస్ 1/9 ఎల్సిఎం 36, 9 ప్లస్ 4/36. ఇది 1/4 పైకి వెళ్ళి రెసిప్రోకల్ 4/1 అవుద్ది. 4 టేబుల్ 36లో 9 టైమ్స్ పోద్ది. రూట్ ఆఫ్ 9 అంటే 3, 9 ప్లస్ 4 అంటే √13. ఓకే, రూట్ ఆఫ్ కాబట్టి √13 అంటే ఎసెంట్రిసిటీ ఎంత వచ్చిందండి? ఈ ఈజ్ ఈక్వల్ √13/3. తర్వాత ఫోకై h కామా k సెంటర్ కాబట్టి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్గా, y కోఆర్డినేట్ x కోఆర్డినేట్గా ఏ వాల్యూ bగా, b వాల్యూ ఏగా మార్చుకోవాలి కదా. h కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ ప్లస్ కే. అదే స్టాండర్డ్ హైపర్బోలాలో అయితే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ ప్లస్ h కామా k రాయాలి. ఏఈ కాస్త ఇక్కడ ఏమవుతుందండి? బిఈ అవుద్ది, బిఈ ప్లస్ కే. ఓకే, నెక్స్ట్ h కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ ప్లస్ కే. h అంటే ఎంత అండి? 2 ప్లస్ ఆర్ మైనస్ b అంటే ఎంత అండి? 1/2 ప్లస్ e అంటే √3/2 మైనస్ k అంటే ఎంత అండి? -3. 2 ప్లస్ ఆర్ మైనస్ √13/6 -3. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2a స్క్వేర్ బై b. అదే స్టాండర్డ్ ఫార్ములా అయితే 2b స్క్వేర్ బై a ప్లస్లో b ప్లస్లో మార్చుకోవాలనుకున్నాం కదా. 2a స్క్వేర్ బై b. 2 ఇంటూ a స్క్వేర్ అంటే 1/9, b అంటే 1/2. ఈ 2 పైకి వెళ్ళిపోద్దండి, 4 అవుద్ది, 4/9. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ b/e ప్లస్ k. y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ b అంటే 1/2 బై e అంటే √13/3 మైనస్ ప్లస్ k అంటే ఎంత అండి? -3. ఈ 3 పైకి వెళ్ళిపోద్దండి, 3/2√13 -3. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. మే 2013 ఏపీలో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనండి.